నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాను, ఎస్ఐపి పే చేస్తాను, నాకు లాభం ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని నా కస్టమర్ అడిగారు. సో ప్రాక్టికల్గా చూద్దాం. మా కస్టమర్ 7 సెప్టెంబర్ 2018లో స్మాల్ క్యాప్ ఫండ్లో 1000 రూపీస్ ఎస్ఐపి స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఆ ఫండ్ ఎన్ఏవి నెట్ అసెట్ వాల్యూ 55 రూపీస్ 80 పైసాగా రికార్డ్ అయింది. సో 1000 రూపీస్ అంటే ఆయనకి 17.91 యూనిట్స్ అలాట్ అవ్వడం జరిగింది. మంత్లీ ఎస్ఐపి డేట్ అనేది 20th ఎవ్రీ మంత్గా ఆయన ఇచ్చారు. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు డేట్ సెలెక్ట్ చేస్తే ఆ డేట్కి హాలిడే కానీ సండేస్ కనుక వస్తే కనుక నెక్స్ట్ వర్కింగ్ డే ఎస్ఐపి డిడక్ట్ అవుతుంది. సో ఇక్కడ 22 అక్టోబర్ 2018 ఫస్ట్ ఎస్ఐపి బ్యాంక్ నుంచి డిడక్ట్ అయింది. 1000 రూపీస్. ఆ రోజు ఎన్ఏవి 47 రూపీస్ 65 పైసా. అంటే ఫస్ట్ ఎస్ఐపి కనుక చూసుకుంటే 55.80 పైసా, ఇప్పుడు 47.65 పైసా. ఇంచుమించు 8 రూపాయల 15 పైసలు, 8 రూపీస్ 15 పైసా వేరియేషన్ ఉంది. ఇక్కడ మార్కెట్ బాగా దక్కింది. కానీ మనకు యూనిట్ల వైజ్గా చూసుకుంటే కనుక లాస్ట్ మంత్ కన్నా 20.986 యూనిట్స్ అంటే ఎక్కువ యూనిట్లు అలాట్ అవ్వడం జరిగింది. టోటల్ 2 months చూసుకుంటే కనుక కలిపితే 38.905గా యూనిట్లు రికార్డ్ అయ్యాయి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గ్రహించినట్లయితే ఎస్ఐపి మార్కెట్ వాలటాలిటీని అడ్వాంటేజ్గా తీసుకుంటుంది, యూనిట్లు మరికొంచెం ఎక్కువ వస్తాయి. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ మంత్ మనకు యూనిట్స్ పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు సెకండ్ స్లైడ్ చూస్తే కనుక అతను స్టార్ట్ చేసింది 20th అక్టోబర్ 2018 నుంచి 22nd అక్టోబర్ 2021. ఇప్పుడు ఎన్ఏవి వాల్యూ 102 రూపీస్ 83 పైసా. టోటల్ యూనిట్స్ ఆయన చేతిలో ఉన్నవి 658.224. అప్రాక్సిమేట్లీ 3 yearsలో ఆయన 1000 రూపీస్ చొప్పున 36,000 పే చేస్తే యాజ్ ఆన్ డేట్ ఆయన ఫండ్ వాల్యూ 67,691 రూపీస్, ఆల్మోస్ట్ డబుల్ అయింది. థర్డ్ స్లైడ్లో చూస్తే కనుక ఇక్కడ 10th May 2022లో ఆయన 36,000 రిడీమ్ చేయడం జరిగింది. ఆయన చేతిలోని యూనిట్స్ 352.298 యూనిట్స్ ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఇక్కడ ఆయన 3 years తర్వాత 3 yearsలో కట్టిన అమౌంట్ రిడీమ్ చేయడం జరిగింది. కానీ ఆ తప్పు మీరు చేయకండి, ఎందుకంటే మన పర్పస్ మన గోల్ మిస్ అవుతాయి. సో క్లయింట్ స్టార్ట్ చేసినప్పుడు అక్టోబర్ 2018లో ఎన్ఏవి 55 రూపీస్ 80 పైసాగా రికార్డ్ అయితే యాజ్ ఆన్ డేట్ 111 రూపీస్ 87 పైసా. అంటే జస్ట్ స్పాన్ ఆఫ్ 4 years 6 monthsలో ఇప్పుడు ఆయన వాల్యూ 36,000 రిడీమ్ చేయగా ఆయన దగ్గర ఉన్నది 51,000 రూపీస్ 792. సో ఇప్పుడు చెప్పండి, ఎస్ఐపి ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? వెంటనే ఎస్ఐపి స్టార్ట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి. స్టార్ట్ యువర్ ఎస్ఐపి టుడే. ఆల్ ద బెస్ట్.